ఓం శాంతి. మురళి డేట్ 24/6/2025. ఈరోజు మాతేశ్వరి గారి పుణ్య స్మృతి దివసము. ఈ సందర్భంగా 1957వ సంవత్సరం మురళి రివైజ్డ్. మాతేశ్వరి గారి పుణ్య స్మృతి దివసం నాడు ప్రాతః క్లాస్లో వినిపించేందుకు మధుర మహావాక్యములు. పాట ఈ చిన్నని ప్రపంచాన్ని చూడు. ఈ పాట ఏ సమయం గురించి పాడారు? ఎందుకంటే ఈ సంగమ సమయమే మన బ్రాహ్మణ కులం యొక్క చిన్నని ప్రపంచం. ఇది మన ఎటువంటి పరివారము అన్నది నంబర్ వారీగా చెప్తుంది. మనం పరమపిత శివపరమాత్మని మనుమలం. బ్రహ్మ సరస్వతులకు ముఖ సంతానము మరియు విష్ణువు శంకరులు మనకు పినతండ్రులు. మనమంతా పరస్పరం సోదరీ సోదరులం. ఇదే మన చిన్నని ప్రపంచం. ఇవి కాక మరే ఇతర సంబంధాలను రచించడం జరగలేదు. ఈ సమయానికి ఈ సంబంధాలే ఉన్నాయి. చూడండి, మనకు ఎంత పెద్ద అథారిటీతో సంబంధం ఉందో. మన గ్రాండ్ పప్ప శివబాబా, వారి పేరు ఎంత గొప్పదో కదా. వారు సమస్త మానవ సృష్టికి బీజరూపుడు, సర్వాత్మల కళ్యాణకారి అయిన కారణంగా వారిని హరహర భోలానాథుడు, శివ మహాదేవుడు అంటారు. వారు పూర్తి సృష్టికి దుఃఖహర్త, సుఖకర్త. వారి ద్వారా మనకు సుఖము, శాంతి, పవిత్రతలపై పెద్ద హక్కు లభిస్తుంది. శాంతిలో ఉన్నప్పుడు కర్మబంధనాల లెక్కాచారాలేమీ ఉండవు. కానీ ఈ రెండు విషయాలు అంటే సుఖము, శాంతి, పవిత్రత ఆధారంగానే ఉంటాయి. ఎప్పటి వరకైతే తండ్రి పాలన నుండి పూర్తి వారసత్వం పొందమో, తండ్రి నుండి సర్టిఫికెట్ తీసుకోమో, అప్పటి వరకు ఆ వారసత్వం లభించదు. చూడండి, బ్రహ్మపై ఎంతో పెద్ద కార్యం ఉంది. మ్లేచ్చులుగా 5 వికారాలతో మలినంగా ఉన్న అపవిత్ర ఆత్మలను పుష్పాలుగా చేస్తారు. ఈ అలౌకిక కార్యం చేసినందుకు ఫలితంగా వారు సత్యయుగంలో మొదటి నంబరులో శ్రీకృష్ణ పదవిని పొందుతారు. ఇప్పుడు చూడండి, ఆ తండ్రితో మీకు ఎటువంటి సంబంధం ఉంది? మరి ఎంత సంతోషంగా నిశ్చింతగా ఉండాలి. నేను పూర్తిగా వారిగా అయ్యానా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ మనసును ప్రశ్నించుకోండి, ఆలోచించండి. తండ్రి అయిన పరమాత్మ వచ్చినప్పుడు నేను వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలని భావించండి. విద్యార్థి పని పూర్తి పురుషార్థం చేసి స్కాలర్షిప్ తీసుకోవడం. ఇక్కడ కూడా హద్దు యొక్క సుఖాన్ని పొందాలి, అక్కడ కూడా ఎంతో కొంత సుఖాన్ని పొందుతాములే అని ఆలోచించే వారిని మధ్యములు మరియు కనిష్ట పురుషార్థులు అంటారు. వారు సర్వోత్తమ పురుషార్థులు కారు. ఇవ్వటానికి తండ్రి వెనుకాడనప్పుడు తీసుకునేవారు ఎందుకు తగ్గాలి? అందుకే గురునానక్ అన్నారు, పరమాత్మ దాత సమర్థుడు, కానీ ఆత్మలకు తీసుకోవడానికి కూడా శక్తి ఉండాలి. నానుడి కూడా ఉంది కదా, దేందా దే లేందా తక్పావే. అంటే ఇచ్చేదాత ఇస్తూనే ఉన్నారు, కానీ తీసుకునేవారు అలసిపోతున్నారు. మేమెందుకు ఉన్నత పదవిని పొందాలనుకోము అని మీరు అనుకోవచ్చు. కానీ చూడండి, బాబా ఎంతో శ్రమ పడుతున్నారు. అయినా కానీ మాయ ఎన్నో విఘ్నాలు కలిగిస్తుంది. ఎందుకని? ఇక మాయ రాజ్యం సమాప్తం అవ్వనుంది. ఇప్పుడు మాయ సారాన్ని మొత్తం తీసేసింది. అందుకే పరమాత్మ విచ్చేశారు. వారిలో అన్ని రసాలు నిండి ఉన్నాయి. వారి నుండి సర్వసంబంధాల రసాస్వాదన లభిస్తుంది. అందుకే త్వమేవ మాతాస్య పిత అన్నారు. ఈ మహిమ ఈ పరమాత్మ గురించిన గాయనమే. కావున బలిహారమంతా ఇటువంటి సంబంధాన్ని ఇచ్చిన ఈ సమయానిదే. కావున పరమాత్మతో ఎంతగా సంపూర్ణ సంబంధాన్ని జోడించాలంటే ఇక 21 జన్మల వరకు సుఖము ప్రాప్తించాలి. ఇదే పురుషార్థం యొక్క సిద్ధి. కానీ 21 జన్మలు అని విని చల్లబడిపోకండి. 21 జన్మల కోసం అంత పురుషార్థం కూడా చేయాలి కదా. ఇంత చేసినా 21 జన్మల తర్వాత క్రిందకు దిగవలసిందే కదా. ఇక సిద్ధి ఏంటి అని అనుకోకండి. కానీ డ్రామాలో ఆత్మలకు లభించాల్సిన సర్వోత్తమ సిద్ధి అయితే లభిస్తుంది కదా. బాబా వచ్చి మనల్ని సంపూర్ణ స్టేజీ పైకి చేరుస్తున్నారు. కానీ పిల్లలమైన మనం బాబాను మర్చిపోతున్నాం కనుకనే తప్పకుండా క్రిందకి దిగుతాం. ఇందులో బాబా దోషమేమీ లేదు. లోపం ఏదైనా ఉందంటే అది పిల్లలదే. సత్య త్రేతాయుగాల పూర్తి సుఖము ఈ జన్మలో చేసిన పురుషార్థం పైనే ఆధారపడుతుందంటే ఎందుకని సంపూర్ణ పురుషార్థం చేసి మన సర్వోత్తమ పాత్రను నిశ్చయించుకోకూడదు? పురుషార్థం చేసి వారసత్వాన్ని ఎందుకు పొందకూడదు? సదా సుఖంగా ఉండటానికే మనిషి పురుషార్థం చేస్తాడు.
సుఖదుఖాలకు దూరంగా ఉండడానికి ఎటువంటి పురుషార్థం చేయవలసిన అవసరం లేదు. అదైతే డ్రామా అంతిమంలో పరమాత్మ ఆత్మలకు శిక్షలను ఇచ్చి పవిత్రంగా తయారు చేసి పాత్ర నుండి ముక్తులుగా చేస్తారు. ఇదైతే పరమాత్మ కార్యము. వారు నిశ్చయించబడ్డ సమయానికి వచ్చి ఇదంతా చెప్తారు. ఇప్పుడు ఆత్మలు ఎలాగైనా పాత్ర పోషించవలసిందే అన్నప్పుడు సర్వోత్తమ పాత్రను ఎందుకు పోషించకూడదు? ఇది సుఖదాయిగా ఎలా అవుతుంది అన్నది మానవ సృష్టిని సుఖప్రపంచంగా మార్చే తండ్రికి తెలుసు. ఎప్పటి వరకైతే ఆత్మలు స్వచ్ఛంగా అవ్వవో అప్పటి వరకు ప్రపంచం సుఖంగా మారదు. కావున వారు వచ్చి మొట్టమొదట ఆత్మలని స్వచ్ఛంగా చేస్తారు. ఇప్పుడు ఆత్మకు ఇంప్యూరిటీ అంటుకుని ఉంది. మొదట ఆ అపవిత్రతను తొలగించాలి. తరువాత ఆత్మ బలంతో ప్రతి వస్తువులో దానికున్న తమో ప్రధానత మారి సతో ప్రధానత వస్తుంది. దీనినే గోల్డెన్ ఏజ్కి అందరూ రావటము అని అంటారు. అప్పుడు ఈ తత్వాలన్నీ గోల్డెన్ ఏజ్ స్థితికి వస్తాయి. ఇందుకు ముందుగా ఆత్మ యొక్క స్థితి మారాలి. ఆత్మలను మార్చేవారు అనగా ఆత్మలను ప్యూరిఫై చేసే అథారిటీ బాబా. ప్రపంచం మారుతూ ఉండటాన్ని మీరు చూస్తున్నారు. మనం మనల్ని మార్చుకున్నప్పుడు ఆ మార్పు ఆధారంగా ఈ ప్రపంచం మారుతుంది. ఇప్పటి వరకు కూడా మనలో మార్పు రాకపోతే, స్వయాన్నే మార్చుకోకపోతే ఇక ప్రపంచం ఎలా మారుతుంది? కావున స్వయాన్ని రోజు పరిశీలించుకుంటూ ఉండండి. లెక్కలు రాసేవారు రోజు రాత్రి ఎంత జమ అయిందో తెలుసుకోవడానికి తమ ఖాతాను చూసుకుంటారు. అందరూ తమ లెక్కలు రాసుకుంటారు. ఇక్కడ కూడా లెక్క రాసుకోవాలి. రోజంతటిలో నాకు ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టపోయాను. నష్టం కొంచెం ఎక్కువ జరిగితే మరుసటి రోజు జాగ్రత్తగా ఉండాలి. ఇలా అటెన్షన్ ఉంచడం ద్వారా మనం లాభం వైపుకు వెళుతూ మన అసలైన పొజిషన్ వైపుకు వెళ్తాము. ఇటువంటి పరిశీలనతో స్వయాన్ని మార్పు చెందిన వ్యక్తిగా ఫీల్ అవ్వాలి. అంతేకాని నేను ఎలాగూ దేవతగా అవుతానులే, అదైతే చివరిలో అవుతాను కదా, ఇప్పుడు ఎలా ఉన్నానో అలా బాగానే ఉన్నాను, ఇలా అనుకోకూడదు. ఇప్పటి నుండే ఆ దేవతల సంస్కారాలు రావాలి. ఇప్పటి వరకు 5 వికారాలకు వశమై ఉన్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ వికారాల నుండి నేను ఎంత దూరం అయ్యాను అని చూసుకోవాలి. మనలో ఉన్న క్రోధము మొదలైనవి తొలగుతున్నాయా? లోభము లేక మోహము మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఆ వికారి సంస్కారాలన్నీ మారుతున్నాయా? ఒకవేళ మారుతున్నాయి, తొలగుతున్నాయి అంటే మనం మారుతున్నామని అర్థం. తొలగడం లేదు అంటే మనం మారడం లేదని అర్థం. మార్పు వలన వచ్చిన తేడా మనకు తెలియాలి. మనలో చేంజ్ రావాలి. అంతేకాని రోజంతా వికారీ ఖాతానే నడవకూడదు. నేను మంచిగా దాన పుణ్యాలు చేశాను, ఇది చాలు అని అనుకోకూడదు. మన యొక్క కర్మల ఖాతాను సంభాళించుకోవాలి. మనం ఏదైతే చేస్తామో ఆ కర్మ ఏదైనా వికారానికి వశమై మన వికర్మ ఖాతాను పెంచడం లేదు కదా. ఈ విషయంలో స్వయాన్ని సంభాళించుకోవాలి. ఈ లెక్కంతా పెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు 10-15 నిమిషాలు రోజంతా ఎలా గడిచింది అని చూసుకోవాలి. కొందరైతే నోట్ కూడా చేసుకుంటారు. ఎందుకంటే తలపై ఉన్న గత పాపాలను కూడా తొలగించుకోవాలి. అందుకోసం బాబా ఇచ్చిన ఆజ్ఞ నన్ను స్మృతి చేయండి. మరి ఎంత సమయం నేను స్మృతికి కేటాయించాను? ఎందుకంటే ఈ చార్టు పెట్టడం ద్వారా మరుసటి రోజు సావధానంగా ఉంటాము. ఇలా సావధానంగా ఉంటూ తర్వాత సావధాన పడిపోతాము. ఆ తర్వాత మన కర్మలు మంచిగానే ఉంటాయి. ఎటువంటి పాపాలు జరగవు. పాపాల నుండి జాగ్రత్త పడాలి కదా. మధురాతి మధురమైన పిల్లలకు మధురమైన తల్లి ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. సందేశీ తనువు ద్వారా సరస్వతి తల్లితో అవ్యక్త ప్రభువు యొక్క మిలనము మరియు సంభాషణ. బేటీ శ్రీరాధే, చూడు నీ వద్దకి ఎవరు విచ్చేశారు. ఎంత పెద్ద శక్తి నీతో మాట్లాడుతున్నారో చూడు. నేను విచ్చేసిన రహస్యం ద్వారా నీవు నీ గురించి కూడా తెలుసుకోగలవు. విచ్చేసిన తండ్రి యొక్క పొజిషన్తో పాటు స్వయం యొక్క పొజిషన్ మరియు పదవిని కూడా తెలుసుకోగలవు. హే రాధే బేటీ, నీవు నా సత్తాను చూడాలనుకుంటున్నావా? నేను తలుచుకుంటే ఒక్క క్షణంలో వినాశనం చేయగలను, కానీ అలా చేయను. ఎందుకంటే విరాట చిత్రం అనుసారం ఏ కర్తవ్యాలు ఎవరెవరి ద్వారా జరగాలో ప్లాన్ అనుసారంగా అలాగే తప్పకుండా జరుగుతాయి. అవ్యక్త ప్రభువు అనాది నియమ నిబంధనల గురించి తెలిసిన వారే. అనాది నియమాల గురించి చెప్పగలరు. ఈ పూర్తి సృష్టి యొక్క అనాది ఆట స్టేజ్పై ప్లే అవుతుంది. ప్రాక్టికల్గా ప్లే అవ్వడంలో సమయం పడుతుంది. ఇన్ని సంవత్సరాల ఆటను ఒక్క క్షణంలో సమాప్తం చేస్తే
ఇక ఆట ఏం జరిగినట్లు? ఏ కష్టాలు ఎలా ఎలా చూడాలో, ఎలా ఎలా సహనం చేయాలో అవి అలాగే వాటిలోని గమ్మత్తైన రహస్యాలతో రిపీట్ అవుతాయి. ఇది చిత్ర విచిత్రమైన రిపిటీషన్. దీనిని చూసి ఓ ప్రియమైన మమ రాధే, నీవు మరియు నేను చూసి ఎంతో హర్షిస్తాము. ఈ విరాట డ్రామాలోని అన్ని పాత్రలు పరీక్షలు తీసుకునేవే తయారయ్యాయి. ఈ ఆటను నడిపించేవాడు ఒకవేళ తలుచుకుంటే ఒక్క క్షణంలో ఈ డ్రామాను డ్రాప్ చేసి పూర్తిగా క్రొత్తది ప్రారంభించవచ్చు. కానీ అలా చేయడు. ఎందుకంటే ఈశ్వరుడికి కూడా ఈ సాధారణ రీతిలోనే కర్తవ్యాన్ని చేయవలసి ఉంటుంది. స్వయంగా సర్వశక్తిమంతుడైన నిరాకార ఈశ్వరుడు సాకారంలో ఉన్నారు, కానీ సాధారణ వేషంలో ఉన్నారు. ఇదే కదా భూల్ భులయ్య అంటే బయటికి వచ్చే దారి తెలియని ఆట. దీనిని ఎవరు తెలుసుకుంటారో వారే జానీ జానన్హార్ అంటే సర్వము తెలిసిన వారవుతారు. బేటీ శ్రీరాధే, సహనం చేయవలసిన ఈ మార్గాన్ని కూడా పిల్లలు నిర్ణయించుకోవాలి. నేను తలుచుకుంటే నా వత్సల కోసం దీన్ని సహజ మార్గంగా చేయగలను. ఎందుకంటే సాక్షాత్కారం చేయించే తాళం చెవి నా చేతిలో ఉంది. ఎవరైనా ధనవంతుడైన భక్తుడికి దేవత యొక్క సాక్షాత్కారం చేయిస్తే అతడు తన సంపూర్ణ ధనాన్ని బాబా యజ్ఞంలో స్వాహా చేసేలా చేయగలను. ఎందుకంటే ఈశ్వరుడు ధనవంతులకే ధనవంతుడు. కానీ నీ తండ్రి బెగ్గర్స్ అయిన తన ప్రియమైన వత్సలను రాజకుమారులుగా రాజకుమారీలుగా చూడాలనుకుంటున్నారు. అందుకని మీరు ఇదంతా సహించిన తర్వాతనే ప్రిన్సెస్గా అవుతారు. కష్టాలను సహించి ఈ మార్గంపై నడవాలని పిల్లలు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే సహించటం అన్నది ఒక ఈశ్వరీయ మరియు దైవీ గుణము. ఇందులో సంతోషం ఇమిడి ఉంది. ఈ గుణంతో ఈశ్వరీయ సుఖం అనుభూతి అవుతుంది. సహిస్తూ కూడా ఎంతో ఆనందంలో ఉన్నారు. ఇదే గుహ్యమైన రహస్యం. ఇటువంటి అనాసక్త యోగులే స్థాయి సుఖాన్ని పొందుతారు. ఇప్పుడైతే పరీక్షల సమయం దగ్గరకు వచ్చింది. ప్రతి వత్స రాబోయే పరీక్షలను ముందుగానే ఎదురుగా పెట్టుకొని ఆ అభ్యాసంలో నడుచుకోవాలి. పిల్లలకు ఆహార పానీయాలు మొదలైనవి లభించకపోయినా కానీ స్వయం నిశ్చింత చక్రవర్తులుగా ఉండాలి. ఇటువంటి సుందర స్థితి బహుకాలం నుండి ధారణ చేసుకోవాలి. సమయం వచ్చినప్పుడు జరిగిపోతుందిలే అని భావించి కూర్చుంటే స్వయాన్ని మోసగించుకున్నట్లే. కావున ముందు నుండే సావధానంగా ఉండాలి. నా అతి ప్రియమైన పిల్లలు స్మృతిలో అయితే కూర్చుంటున్నారు, కానీ ఇప్పటి వరకు లైట్ యొక్క ప్రకాశము నా వతనం వరకు చేరుకోవటం లేదు. ప్రతి ఒక్కరూ లైట్ స్వరూపంగా అయ్యి ఉపస్థితులైనప్పుడు వారి యోగం యొక్క ప్రకాశము నా వతనం వరకు చేరుకుంటుంది. అప్పుడే వారందరి సంపూర్ణ లైట్ వారిలోకి ప్రవేశిస్తుంది. అప్పుడే శక్తుల మహిమ వెలువడుతుంది. కావున ప్రతి ఒక్కరూ తమ నిశ్చయంలో స్థిరంగా ఉండాలి. నేను ఆ నిశ్చయాన్ని తీసేయాలని చూసినా కూడా అది తొలగకూడదు. హే శిరోమణి శక్తి రాధే, శక్తులు జ్ఞాన యోగ బలంలో మరియు నోటితో జ్ఞాన మురళిని వాయించడంలో సిద్ధంగా ఉండాలి. మీరు మీ ఏకరస ఈశ్వరీయ దృష్టితో ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి మీ మధురమైన వాణితో నేను ఎవరు, నా తండ్రి ఎవరు, బ్రహ్మలోకి ఎలా భగవంతుడు ప్రత్యక్షమయ్యారు, ఈ అంతిమ సమయంలో అసురీ ప్రపంచాన్ని సమాప్తం చేసి తమ నిజ దేశమైన దైవీ ప్రపంచానికి ఎలా తీసుకువెళ్తారు అన్న అవగాహనని కల్పించాలి. హే రాధే బేటీ, ఎప్పుడైతే ప్రతి ఒక్కరి స్థితి ప్రకాశము నిండిన లలాటము వలె స్థిరంగా అవుతుందో అప్పుడు సూక్ష్మమైన అంతః ప్రేరణలను పట్టుకొని తమ కార్యాన్ని సంపూర్ణంగా సిద్ధింపచేయగలుగుతారు. ఎంతగా జ్ఞానానుసారంగా స్థితి తయారవుతుందో అంతగానే ప్రేరణలని అందుకోగలరు. ఎంతగా ఆ స్థితిలో నిరంతరం ఉంటారో అంతగా సంపూర్ణ ప్రేరణలు టచ్ అవుతాయి. ఓహో రాధే భేటీ, నా స్వరూపాన్ని చూడు. నా వత్సలు నా రూపాన్ని చూడటం లేదా? అఖండ జ్యోతి తత్వం నుండి నేను వచ్చి సాక్షాత్తు ప్రవేశించి మాట్లాడుతున్నాను. నా ద్వారానే ఈ సాక్షాత్కారాలన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే నేనే సర్వ మూలాల సమూహమును. చూడు, ప్రకృతి మధ్య జ్ఞాన ప్రకాశం మెరుస్తుంది. వత్సలు ఇలా చింతన చేయాలి. ఆహా, ఎవరినైతే ప్రపంచమంతా పిలుస్తుందో వారు స్వయం సర్వశక్తిమంతుడైన శివుడు, ఈశ్వరుడు.
యజ్ఞంలో వత్సలమైన మా సమ్ముఖంలో కూర్చున్నారు. వారి శీతలమైన ఒడిలో కూర్చుంటే హృదయం శాంతిస్తుంది. ఒకవేళ రచనను రచించే వారు లభిస్తే వారిని విడిచి రచనలోకి ఎందుకు వెళ్ళాలి? ఉన్నతోన్నతమైన అథారిటీ, సర్వసత్తాలకు యజమాని అయిన భగవంతుడి నుండి సర్వశక్తులు వెలువడుతున్నాయి. ఈ అవగాహన ఉన్నప్పుడు ఈ ఒడిని విడిచిపెట్టడం అసంభవమవుతుంది. ద క్రియేటర్, సృష్టికర్త యొక్క పరిచయం లభించినప్పుడు నేను ఎవరు అన్నది అర్థమవుతుంది. శిరోమణి రాధే అర్థమైందా? అచ్చా, मीठे मीठे सिक्किल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. వరదానం. సదా అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగే సంగమ యుగపు సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్న భవ. ఏ పిల్లలైతే అలౌకిక ప్రాప్తులతో సదా సంపన్నులో వారు అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతూ ఉంటారు. గారాబాల పిల్లలను ఊయలలో ఊగించినట్లుగా సర్వప్రాప్తి సంపన్నులైన బ్రాహ్మణుల ఊయల అతీంద్రియ సుఖపు ఊయల. ఈ ఊయలలో సదా ఊగుతూ ఉండండి. ఎప్పుడూ దేహ అభిమానంలోకి రాకూడదు. ఎవరైతే ఊయల నుండి దిగి భూమిపై పాదాలను మోపుతారో వారు మురికిగా అయిపోతారు. ఉన్నతోన్నతులైన తండ్రి యొక్క స్వచ్ఛమైన పిల్లలు సదా అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతూ ఉంటారు. మట్టిలో కాలు పెట్టజాలరు. స్లోగన్: నేను త్యాగిని. ఇటువంటి అభిమానముతో కూడిన త్యాగమే సత్యమైన త్యాగము. అచ్చ. ఓం శాంతి.